ప్రభుపాద యొక్క శిష్యులు చాలామంది ఉన్నారు. అందులో ఎస్బీఎస్ ఆనందమయ్య ప్రభు వారు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వారు ఇండియాకి హైదరాబాద్కి వచ్చారు 1975లో 73. సో ఆయన అప్పుడు చాలా ఎంగేజ్. తర్వాత ప్రభుపాద వారికి ఒక సేవ ఇచ్చారు, ఏంటంటే ఇక్కడ పుస్తకీకరణ చేయాలి, దానికి ఇన్ఛార్జ్గా ఉండాలి. తెలుగు పుస్తకాలన్నీ కూడా ప్రింటింగ్ చేయించేసి తనకి చేయాలి. దానికి బీబీటీ హైదరాబాద్ అప్పుడు ఉండేది. సో ఆ బీబీటీ హైదరాబాద్ దానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఫామ్ కమ్యూనిటీ మేడ్చల్, తర్వాత హైదరాబాద్ టెంపుల్ అవన్నీ కన్స్ట్రక్షన్ కూడా అంటే ప్రభు దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. అప్పటి నుంచి అవన్నీ తెలుసు, ఇట్లా డెవలప్ అయింది, హైదరాబాద్ టెంపుల్ డెవలప్ అయింది, సికింద్రాబాద్ టెంపుల్, ఎవ్రీథింగ్ ఆయన తెలుసు. బట్ ఆయన మా సేవ మాత్రము పుస్తకీకరణ, ఆయన దాంట్లో నుంచి ఆయన ఎప్పుడు డివేట్ కాలేదు, ప్రభుపాద ఇచ్చిన సేవ. సో అట్లా ఎంతోమంది అక్కడ వచ్చిపోయిన వాళ్ళు ప్రభు సాక్షిగా ఉన్నాడు అన్నమాట. ప్రభుపాదకి ఆయన ప్రతినిధిగా ఎంతో హంబుల్గా ఉంటాడు. ఎవరి పోయినా కూడా ఆయన చక్కగా పలకరిస్తాడు. అంటే ఒక శాంతిమూర్తి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. నాకు ఆయనతో చాలా సంబంధం ఉంది. నేను హైదరాబాద్ ఇస్కాన్కి వెళ్ళినప్పటి నుంచి కూడా బీబీటీతో నాకు పుస్తకంతో సంబంధం ఉన్నటువంటి ఆయన నా పరిచయం. అదేవిధంగా మేము ఒకసారి గోవర్ధన్ పరిక్రమ కూడా చేసాము ప్రభుతోటి. గోవర్ధన్ పరిక్రమ చేసాం, సాంగత్యం పెట్టింది. అక్కడ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయింది అదంతా కూడా చెప్తుండేవాళ్ళు. ఆ తర్వాత బీబీటీలో బుక్స్ అన్నీ కూడా ఎట్లా జరుగుతుంది నాతో షేర్ చేసుకునేవాళ్ళు అన్నమాట. ఎప్పుడు ఎట్లా జరుగుతుంది, ఎట్లా ఆటంకాలు ఎట్లా వస్తాయని అంతా కూడా చెప్తుండేవారు. చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది. ఎందుకంటే ప్రభుపాద మనం చూడలేకపోయాం, కానీ ప్రభుపాద శిష్యుల ద్వారా మనకు ప్రభుపాద ఉన్న టచ్ మనకి ఇచ్చారన్నమాట, ప్రేమను ఇచ్చారన్నమాట. సో అట్లా ప్రభుపాది ఒక వారసుడిగా ఇక్కడ ఆయన సేవ సుమారు 52 సంవత్సరాలు హ్యాబిట్స్ టెంపుల్లో ఆయన బీబీటీ ఇన్ఛార్జ్గా ఉండేంత సేవ చేశారు. లాస్ట్లో మా పాదయాత్ర రథం కూడా వచ్చినప్పుడు సింగపూర్ టౌన్షిప్లో ప్రభు వచ్చారు పాదయాత్ర దగ్గరికి రోజు. కానీ ఇప్పుడు కూడా చాలా అంటే గ్రేట్ సర్వీస్గా ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తుండే. ఎందుకంటే రెగ్యులర్గా హరినామం జరుగుతూ రెగ్యులర్గా పుస్తకీకరణ జరుగుతుండే పాదయాత్ర ద్వారా. ఇట్స్ గ్రేట్ సర్వీస్, లైక్ ఏ మూవింగ్ టెంపుల్ అనేవారు అనమాట. ఆ విధంగా చాలా రంగా ఒక గాడ్ ఫాదర్. సో వెరీ వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్. నాకే కాదు, చాలా మంది పుస్తకీకరణ చేసే వాళ్ళందరికీ కూడా ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తుండేవారు. టెంపుల్లో ఆయన